వెల్కమ్ టు కీ టాక్స్. ఈసీ పనితీరు మీద ఈవీఎం ట్యాంపరింగ్ మీద రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రెజెంటేషన్ లేవనెత్తిన ప్రశ్నల ప్రభావం ఎంతుంటుంది, రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు అని మొత్తం అంతా తిరగదోడం నేను. ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది సూటిగా స్ట్రైట్ గా 3 పాయింట్ల ఆధారంగా చూద్దాం. అది చూస్తే గనక ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రాంతీయ పార్టీలకి ఎంత అడ్వాంటేజ్ ఉండొచ్చో, కేంద్రం మీద అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ మీద ఏమాత్రం ఇంపాక్ట్ పడొచ్చో తెలియడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అసలు ఈవీఎం ని ఎలా చూస్తారు అనే క్లారిటీ కూడా 100కి 100% మనకు వచ్చి తీరుతుంది. దిస్ ఈజ్ కీ టాక్స్. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతోంది. కావాలంటే మేము 6 నెలల పాటు మహదేవ్పుర అనే కాన్స్టిట్యుయెన్సీ మీద వర్క్ చేసిన ఈ డేటా చూడండి. ఈ 7 అడుగుల పేపర్ల బొత్తితోనే ఈ వాస్తవాలు నేను చెప్తున్నా అని రాహుల్ గాంధీ మాట్లాడిన తీరుని దేశమే కాదు ప్రపంచం మొత్తం చూసింది. ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్, ఎలక్షన్ మేనేజ్మెంట్లో అవకతవకలు అని ఇండియాలో ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ కేవలం ఇండియాకి సంబంధించింది మాత్రమే కాదు, డెమోక్రటిక్ నేషన్ గా వరల్డ్ వైడ్ గా ఇండియా ప్రతిష్టకి సంబంధించిన పరిణామం కూడా అయిపోయింది కొన్నాళ్లుగా. ఇది నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు బట్టి చూస్తే ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు భవిష్యత్తు మీద, రాజకీయాల మీద? ఈవీఎంల వాడ్డాన్ని ఆపేస్తారా? ఈసీ పనితీరులో మార్పు వస్తుందా? బీజేపీని రాహుల్ గాంధీ బ్యాక్ ఫుట్ లోకి నెట్టగలరా అనే దానికన్నా కూడా ఈ ప్రభావం జనం ఆలోచనల మీద ఎంతలా పడింది అనేది ఇక్కడ అసలు పాయింట్. పూరా సిస్టమ్ ఉడా దియా హై, చోరీ హో రహీ హై. జనం మైండ్లోనూ ఆలోచనల్లోనూ ప్రభావవంతంగా ముద్రేయడంలో మాత్రం రాహుల్ గాంధీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు అని ఒప్పుకొని తీరాల్సిందే. ఎలా చెప్పొచ్చు అంటే 3 పాయింట్లు. 1, రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాల్లో మొట్టమొదటిది అనూహ్యంగా ఓట్లు వచ్చి చేరడం. మహారాష్ట్రలో జరిగినట్టుగా 1 కోటి ఓట్లు వచ్చి చేరడం లాంటివి, లేదంటే గనక ఓట్లను తొలగించడం. బీహార్లో జరిగినట్టుగా 60 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్టుగా. ఇలాగా ఊహించని అన్ఈవెన్ హెచ్చు తగ్గులు ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఎన్నికల ముంగిట్లో అనేది అసలు పాయింట్. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి ఈసీ మీద ఉంటుంది. చెప్పలేదు అంటే బుల్డోజ్ చేస్తున్నారు అని ఆ ఒత్తిడి వ్యవస్థల మీద, రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద పెరిగి తీరుతుంది. ఇక రెండోది, అసలు ఎలక్షన్ పీరియడ్ టెన్యూర్ కూడా ఇంత భారీగా ఎందుకు పెరిగింది అనేది రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా సంధించిన క్వశ్చన్. 2024 ఎన్నికలను తీసుకోండి, 82 రోజుల పాటు ఈ ఎన్నికల క్రతువు జరిగింది. నోటిఫికేషన్ రావడం దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు మధ్య 82 రోజులు ఉంది. ఇంత లాంగెస్ట్ పీరియడ్ ఉన్న దాఖలాలు చాలా తక్కువ. ఎప్పుడో 51, 52లో జరిగిన ఎన్నికలు మాత్రమే ఇంతకంటే ప్రొలాంగ్డ్గా జరిగాయి. ఆ తర్వాత హిస్టరీ తిరిగేస్తే ఎప్పుడైనా కానీ 4 నుంచి 10 రోజుల్లోనే ఎన్నికలు పూర్తయిపోయిన చరిత్ర ఇండియాలో ఉంది. ఎస్, దాదాపు 90s పీరియడ్ వరకు చాలా ఎర్లీగా జస్ట్ 1 or 2 వీక్స్లోనే ఇంత పెద్ద దేశం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియని పూర్తి చేసింది. కానీ 2014, 19, 24 మినిమం 60 రోజుల కంటే ఎక్కువ ఈ ఎన్నికల క్రతువు జరుగుతుంది. ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? బ్యాలెట్ ఉండగానే ఇంత పెద్ద దేశం ఒక రోజులో పోలింగ్ పూర్తి చేసి కౌంటింగ్ చేసుకున్న చరిత్ర మనకుంది కదా, ఎందుకు ఇంత నింపాదిగా మీరు మ్యానిపులేట్ చేయడానికా ఇదంతా అని రాహుల్ గాంధీ అడిగింది ప్రజల మనసుల్లో ముద్రపడే అంశం. దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఈసీకి వచ్చి పడింది. ఇక మూడోది, ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలు ఎంతమంది వాడుతున్నారు, వాడకం మొదలుపెట్టిన తర్వాత కూడా జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఎందుకు ఆపేశాయి, వాళ్ళు చెప్పిన రిలవేషన్స్ ఏంటి అనేది చూస్తే ఇంకా షాకింగ్గా అనిపిస్తుంది. టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉండి, సోఫిస్టికేషన్ ఉండి, టెక్నాలజీ వాడడంలో ప్రపంచానికే గైడెన్స్ ఇచ్చే స్థాయిలో ఉండే జపాన్ 2018లో ఈవీఎంల వాడకాన్ని ఆపేసింది. ఎందుకు అంటే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని, రిలయబుల్ కాదు అని జపాన్ చెప్పడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. అలాగే అడ్వాన్స్మెంట్లోను, ఆటోమొబైల్స్లోను, టెక్నాలజీలోను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ లాంటి ఇన్నోవేషన్స్లోను ముందుండే యూరోపియన్ కంట్రీ జర్మనీ కూడా ఈవీఎంల విషయంలో బ్యాక్ ట్రాక్ అయింది. ఎందుకు అంటే వాస్తవాలు ప్రజలకు తెలియడం లేదు. ఇందులో ఉంటే కనుక అసలు ఏ పార్టీకి ఓటేసామో, పడిన ఓటు పడిందా లేదా, ప్రాపర్గా కౌంట్ అవుతోందా లేదా అనేది ప్రజలకు తెలియట్లేదట. అందుకని జర్మనీ ఆపేసింది.
ఇది నిజంగా నిజం. ఇండియాలోనూ మన రాష్ట్రాల్లోనూ ఉన్న కన్సర్న్ కూడా ఇదే కదా. మరి ఇలాంటప్పుడు మహా టెక్నాలజికల్ జైంట్సే ఆపేసినప్పుడు మనం ఎందుకు కంటిన్యూ చేయాలి, ఇదంతా దేనికోసం అనే క్వశ్చన్ సామాన్యుడిలో వచ్చి తీరుతుంది. అది ముందు ఆలోచన పరంగా మొదలై అది రాజకీయంగా నిర్ణయాత్మకమైన డెసిషన్ తీసుకోవడానికి కారణమైనా కావచ్చు. ఈ 3 పాయింట్లు రాహుల్ గాంధీ ఎస్టాబ్లిష్ చేయడంలో సఫలీకృతం ఖచ్చితంగా అయ్యారు. ఇక మన దగ్గర గాలివాటంగా మాట్లాడే పార్టీలు అధికారంలో గెలిచి అధికారంలోకి వస్తే ఒక రకంగా, అపోజిషన్లో ఉంటే మరో రకంగా, ఈవీఎంల విషయంలో మాట మార్చడం వల్ల కూడా ఇప్పటి వరకు పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉండేది. బహుశా ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ప్రజెంటేషన్ వల్ల అలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇక ఎవరికైనా ఈవీఎంల విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే కనుక టెక్నాలజీని బ్రహ్మాండంగా వాడే మన చంద్రబాబు గారు వన్స్ ఫర్ ఆల్ క్లారిటీ ఇచ్చారు అందరికీ. ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు, మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎం. ఇది చూసిన తర్వాత మనం ఒక అభిప్రాయానికి రాగలుగుతాం. ఏమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.